చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు నాయుడుకి అని అనిపిస్తోంది మనకి. నిజంగా ఇస్తున్నారా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా తల ఎగరేయటం కానీ అలాంటిది ఏం లేదు. ఆయన కూడా చాలా పొలైట్గా ఒద్దిగ్గా ఉంటున్నాడు ఆయన. ఈయన ఎంత ఒద్దికగా ఉంటున్నాడో అంతే ఒద్దికగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అలాగే కలుపుకుని పెడుతున్నారు. ఎందుకంటే నిజానికి మొన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో పర్టికులర్గా సౌత్ నుంచి చాలా సపోర్ట్ దొరికింది. అది ఏపీ నుంచి దొరికింది. ఏపీ నుంచి దొరికినటువంటి సపోర్ట్లో చంద్రబాబు నాయుడుతో వాళ్ళు అలయన్స్లోకి వెళ్ళటం అనేది విపరీతంగా కలిసి వచ్చినటువంటి అంశం వాళ్ళకి. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఆ ఇది ఇచ్చి తీరాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని అమిత్ షా గారు ఆ పద్ధతిలో ట్వీట్ చేసి ఆయనకు ఒక రకమైనటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం తరపున గౌరవం ప్రకటించినట్టే. ఇదే అమిత్ షా గారికి గతంలో అంటే ఇంకా ఏడాది కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఆ వ్యవహారాలన్నీ మనకు తెలుసు. ఈ అరెస్టు జరిగినప్పుడు కూడా హోంమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకునే అరెస్టు జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టుకి ముందడుగు వేయటానికి ఒక అనుమతి తీసుకునే కదిలారు అనేది కూడా ప్రపంచం అంతా తెలిసిన విషయం అది. కాబట్టి అదే అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ట్వీట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని నేను కలిశాను అని. నిజానికి చంద్రబాబు నాయుడు ఆయన్ని కలిశాడు. విషయం అదైతే ఆయన చాలా పద్ధతిగా ఈయనకి గౌరవం ఇస్తూ అలా చేయటం అనేది కలుపుకుని వెడుతున్నాము, మేమందరం కలిసే ఉన్నాము అనే ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఇబ్బందులు రీత్యా ఆయన కలిసే ప్రయాణిస్తున్నాడు వాళ్ళతో అనివార్యంగా. అంటే ఈయన ఒద్దిక వెనకాల ఒక రీజన్ ఉంది. ఈయనకి సంబంధించినటువంటి స్ట్రేట్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఈయన తాలూకా కేసులో కూడా ఉంది. ఆయనను కూడా ముగ్గులోకి లాగి నుంచోబెట్టాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజున అరెస్టు విషయంలో వాళ్ళు ముందడుగు వేయండి పర్వాలేదు అని చెప్పి ఒక రకంగా పచ్చజెండా ఊపారు. అప్పటికి బీజేపీ వ్యవహరిస్తున్న స్టైల్ వేరు. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పెరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఎంపీలు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది అనే దానిలో స్పష్టత వచ్చిన తర్వాతే వాళ్ళు చంద్రబాబుతో పొత్తుకు వెళ్ళారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు రూట్ మ్యాప్ ఇవ్వండి అని అడిగినా కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. పైగా వైఎస్ఆర్సీపీకి టీడీపీకి సమాన దూరంలో మేము ప్రయాణిస్తామని కూడా ప్రకటించారు వాళ్ళు అధికారికంగా భీమవరం నుంచి. కాబట్టి ఇదొక జస్ట్ ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు వ్యవహరిస్తున్న ఒక డ్రామా కనిపిస్తోంది అక్కడ ఢిల్లీలో. అంతకుమించి వాళ్ళ మధ్య ఆప్యాయతలు అనేది స్పష్టంగా కనపడకపోయినప్పటికీ ఒకటి మాత్రం ఏంటంటే అమిత్ షా ఆ రకంగా ట్వీట్ చేయడం అనేది నిజంగానే ఆసక్తి కలిగించిన అంశం. జేడీయూ ఆయన నితీష్కు ఇవ్వనంత ప్రాధాన్యం ఈయనకి ఇస్తున్నారు. ఇద్దరు కూడా ఈక్వల్గానే సపోర్ట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తుతం అంటే వాళ్ళకి సీట్లు 63 సీట్లు తగ్గి ఉన్నటువంటి సందర్భం. ఇండియా కూటమికి సీట్లు పెరిగి వాళ్ళు పార్లమెంట్లో చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, నిలదీస్తున్నారు. రేపు సెషన్ ఎలా నడుస్తుంది అనే విషయంలో కూడా కొంచెం గందరగోళం ఉంది ఎన్డీఏలోనే. కాబట్టి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి. వీటన్నిటి రీత్యా కూడా రెండోది చంద్రబాబు నాయుడు గారు కూడా అటువైపు రిలేషన్స్ కూడా ఉన్నాయనే విషయం వీళ్ళకి తెలుసు స్పష్టంగా. ఆయన తెలుగు రాష్ట్రాల్లో కనిపించకుండా కాంగ్రెస్తో నడిచిన వ్యవహారం వాళ్ళకి తెలియంది కాదు. తెలంగాణలో కావచ్చు, అలాగే ఏపీలో కావచ్చు. ఇవన్నీ తెలిసి వాళ్ళు చంద్రబాబుతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు, ఆయన నిలబెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ, చాలా కీలకం. అందుకని ఆ ప్రాధాన్యత ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇస్తున్నారు, అనివార్యం. రైట్. ఇక ఈ అంశంతో పాటు రేపు మనం కనుక చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది. సరే, చాలామంది అంటే వాళ్ళంటే కిట్టనోళ్ళు, వాళ్ళిద్దరంటే కిట్టనోళ్ళే అంటే గురు శిష్యులు అని చెప్పేసి, గురు శిష్యులు అయితే అయి ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు ఇది 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు వేస్తారు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి. బట్ కార్డియల్ రిలేషన్స్,
ఆ నేపథ్యంలోనే ఇది జరుగుతుంది. ఏదో సోసో మీటింగ్ కాదు, లంచ్ మీటింగ్ కాదు, ఖచ్చితంగా బ్రంచ్ మీటింగే. పొద్దునుంచి మధ్యాహ్నం దాకా మాట్లాడతారు. వాళ్ళు ఎవరు రాష్ట్ర ప్రజలకు సంబంధించి వాళ్ళు నిక్కచ్చుకుంటారు, నిర్దిష్టంగా చెప్పుకుంటారు. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్కి ఏం రావాలి అనేది ఈయన చెప్తారు, అలాగే తెలంగాణకి ఏం ఉంచుకోవాలనేది ఆయన చెప్తారు. ఎవరు ఆ విషయంలో తగ్గరు అని అంటున్నారు. ఏది నిజం సార్? మార్కెటింగ్ వ్యవహారం లేకపోతే జరగదు అనే ప్రచారం కూడా ఒకటి జరిగింది కదా మొన్నటి నుంచి. ఎప్పుడైతే ఆయన లేఖ రాశాడు, ఈయన స్పందించి సభ మనం కలుద్దాము అని ఇక్కడ ప్రజావేదికల మీద మనం కలుద్దామని అనుకున్న తర్వాత ఈ సమావేశం జరగదు అని చెప్పి ఒక ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం ఎవరు చేశారు అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరూ కలవటం అనేది జరుగుతోంది. జరిగిన తర్వాత అంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాలతో పాటు ఆయన పార్టీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. అంటే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎలా ఓపెన్ చేయాలి, ఏ పద్ధతిలో ఓపెన్ అవ్వాలి, ఎలా నడవాలి అనే విషయంలో కూడా ఒక స్పష్టత పొందేటువంటి అవకాశం ఉంది ఈ సమావేశంలో. రాష్ట్ర సమస్యలు ఎలాగో మాట్లాడతారు, అవి ప్రధానమైనటువంటి ఎజెండా అదే. వాళ్ళు పార్టీ నాయకులుగా కలవడం లేదు, వాళ్ళు ప్రభుత్వ అధినేతలుగా కలుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆస్తుల పంపకానికి సంబంధించిన వ్యవహారమే ప్రధానమైనటువంటి చర్చగా మారుతుందండి. తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తుల పంపిణీతో పాటు తెలంగాణ నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి పేమెంట్స్ ఉన్నాయి. అంటే గతంలో ఇక్కడ పన్ను వసూళ్లకు సంబంధించి జరిగిన దానిలో వాళ్ళ వాటా ఇంకా పూర్తిగా సెటిల్మెంట్ అవ్వలేదు. అది ఏది విభజన ప్రక్రియ ప్రారంభమైన నాటికి, పూర్తయ్యే నాటికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వలేదు అనేది ఒక గొడవ ఉంది. అది కూడా రేపు సెటిల్ చేసుకునేటువంటి అవకాశం. ఇప్పుడు ఈ పవర్ బిల్స్ సెటిల్మెంట్స్ మీద ఏమైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇవన్నీ చర్చ అయితే జరుగుతుందండి. ఇవన్నీ అంటే అన్ని అంశాల మీద వాళ్ళు చర్చించి ఒక పరిష్కారం కనుక్కొని, అంటే గత ప్రభుత్వాలు ఏవి సెటిల్ చేయని విషయాలు మేము సెటిల్ చేశాము అనే ఇండికేషన్ ఇవ్వటం రెండు ప్రభుత్వాలకే అవసరమే. అందుకని సాధ్యమైనంత వరకు ఏ ఇష్యూని వదిలిపెట్టరు. కానీ ప్రధాన నిర్ణయాలు అయితే కొన్ని జరుగుతాయి. అంటే మనకి చాలా విభజనల్లో ఈ ఇష్యూస్ కనిపిస్తాయి. పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా ఈ పన్నులకు సంబంధించినటువంటి వివాదం చాలా పెద్ద స్థాయిలో జరిగి గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. అందుకని ఇక్కడ ఈ వీళ్ళకి రావాల్సినటువంటి గత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించి ఒక స్పష్టత, ఒక ప్రకటన. సార్ ఒకటి స్పష్టం, 50 to 48% అనేది ముందరే చేసుకున్న ఒప్పందం. 52% ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలా, 48 తెలంగాణకు ఉండాలా. సో 52 దాంట్లో మేజర్గా కనిపిస్తుంది ఏంటంటే ఆర్టీసీ ఆస్తులు ట్రాన్స్ఫరో లేకపోతే వాటిని అమ్మి పెట్టడం అవి జరగలేదు. అండ్ పవర్ బిల్స్ దీని మీద ఏంటంటే 2021 మీకు గుర్తుండే ఉంటుంది. 2021 నవంబర్ 12వ తారీఖు తిరుపతిలో హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సదరన్ స్టేట్స్ మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు అమిత్ షా గారు చైర్ చేశారు ఆ మీటింగ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు, తెలంగాణ ముఖ్యమంత్రి రాలేదు. వాళ్ళ సిఎస్ని పంపించారు. ఇటేమో ముఖ్యమంత్రి కూర్చున్నారు, అటు సిఎస్ కూర్చున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రం సిఎస్ ఏం మాడతారు? ఇప్పుడు అవి మొహమాటాల అంశాలు చాలా ఏమనుకుంటోందో అది మాత్రమే ఆయన ప్రతిపాదిస్తాడు తప్ప నిర్ణయాలు సిఎస్ ప్రకటించరు కదా, నిర్ణయాలు సిఎస్ ప్రకటించరు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరగలేదంటున్నా. ఏం జరగలేదు. అయితే ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు పర్సనల్గా కలుస్తున్నారు. పర్సనల్గా అంటే రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా మనం ఒకసారి కలిసి కూర్చుని మాట్లాడుకుందామని ఆయన లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ లేఖకి స్పందిస్తూ మనం డెఫినెట్గా కూర్చుందామని చెప్పి అడిగినా కూర్చుంటున్నారు. ఇక్కడ ఎవరి ప్రమేయమో లేదు, ఎవరో కూర్చోబెట్టి మీరు తేల్చుకోండి అనటం లేదు. తేల్చుకోవాలి అని వాళ్ళిద్దరే అనుకుని కూర్చుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ మీద ఒక పరిష్కారం మాట్లాడతారు. రేపు మాట్లాడి ఆ అవుట్కమ్ను ప్రపంచానికి తెలియజేయటం వాళ్ళిద్దరూ కీలకంగా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కీలకంగానే భావిస్తున్నాడు, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా కీలకంగానే భావిస్తున్నాడు.
ఇది బయటకు వెళ్ళాలి. ఇది ఒక సక్సెస్గా చూపించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే పొరుగు రాష్ట్రంతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కరించుకోవడంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను అనేది ఒకటి చెప్పుకోవాలి ఆయన. రెండవది, ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటి అనే ఆలోచన కూడా ఉంది ఈయనకి. అంటే దానికి సంబంధించిన ఒక లింక్ ఉంది ఈయనకి. అందుకని ఆ ప్రయోజనం కూడా ఉంది కాబట్టి ఆయన కొంచెం ఏపీకి అన్యాయం చేశాడు అనేటువంటి ఇమేజ్ లేకుండా కథ నడపాలి అనేది అనుకుంటున్నాడు ఆయన. అందుకని ఈ సమావేశాన్ని కీలకంగానే భావిస్తున్నాడు. అలాగే తెలంగాణకి రావాల్సిన అన్యాయం చేసిందంటూ ఉంటే జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానమే కానీ రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డికి సంబంధం కాదు, కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఇమేజ్ ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఇమేజ్ కానీ ఆ కామెంట్ కానీ రాకూడదు అనేది రేవంత్ రెడ్డి గారి భావన ఉద్దేశం. అది కనిపిస్తోంది. అంటే ఆయన ఆ మధ్య విశాఖపట్నంలో మాట్లాడినటువంటి ఉపన్యాసం కూడా మనం విన్నాం. అందులో కూడా ఆయన చాలా స్పష్టంగా రేపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది ఎవరూ అడగాల్సిన అవసరం లేదు అని మాట్లాడాడు ఆ రోజు వైజాగ్లో. కాబట్టి ఇప్పటికే అదే స్టాండ్లో ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవటం, ఏపీలో కొంత సంఖ్య పెంచుకునేటువంటి ప్రయత్నం చేయటం కూడా వాళ్ళ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ఆదేశం. అది ఆ మేరకు నడుచుకోవాలి ఆయన అనివార్యంగా. అంటే తన ప్రయోజనాలు మాత్రమే కాకుండా పార్టీ ప్రయోజనాలు కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. అందుకని కొంచెం ఈ సమావేశం ఏదో ఆషామాషిగా జరుగుతున్నటువంటి సమావేశం కాదు. ఆస్తుల పంపకము, అలాగే సరిహద్దుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, జల వివాదాలు ఉన్నాయి, పొరుగు రాష్ట్రాలతో ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలతో వివాదాలు ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది. కానీ రెండు విషయాల్లో ఖచ్చితంగా నిర్ణయాలు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సెటిల్ అయిపోయినాయి అని 2 విషయాలు మేము సార్ట్అవుట్ చేశాము అనేది మాత్రం ఒక అవుట్కమ్ ఇస్తారు రేపు. అది జరుగుతుంది. కేవలం ఇదేదో మొక్కుబడి సమావేశం, ఏదో కలిసామంటే కలిసాము, పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నారు, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అభిప్రాయం ప్రపంచానికి కలిగించే పని మాత్రం వాళ్ళు చేయరు. ఎందుకంటే ఇద్దరు సీజన్డ్ పొలిటీషియన్సే కాబట్టి. సో ఒకే వేలెంత ఒకే ఫ్రీక్వెన్సీ తోటి వెళ్తారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా బయట ప్రపంచానికి కనివ్వాల్సిన మెసేజ్కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటారు. అది ఆల్రెడీ అవగాహనకు వచ్చారు వాళ్ళు. ఆ అవగాహన పొందే రేపు ఆ సమావేశం అనేది జస్ట్ ఒక ఫార్మాలిటీ కోసమే. ఆ ఫార్మాలిటీ, దానిలో ఇతర అధికారులు ఉంటారు, దానికి సంబంధించినటువంటి గణాంకాలు, ఇతర వివరాలు అందించడానికి దాని ప్రకారం కొన్ని నిర్ణయాలు ప్రత్యేకంగా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు సార్ట్అవుట్ కాని, ఈ సమావేశంలో ప్రస్తావించి కూడా సార్ట్అవుట్ కాని విషయాలు ఫర్దర్గా ఫేజ్ మేనర్గా ఎలా సెటిల్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ వేసుకునే అవకాశం ఉంది. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ అంశానికి వద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు వెళ్ళటం, అక్కడ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారిని జైల్లో పరామర్శించడం, ఈవీఎంలు కింద పడేసి పగలగొడితే తప్పేంటని ప్రశ్నించడం, తప్పు జరిగినప్పుడు అలా కొట్టడంలో తప్పు లేదు కదా అని నిలదీయటం, ఎలా చూస్తున్నారు ఇది? అంటే ఒక ప్రచారం మొదటి రోజు ఆయన ఓడిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని, అంటే మేము మా ఓటమికి దారితీసినటువంటి పరిస్థితులకు సంబంధించి మాకు ఒక అవగాహన ఉంది, కానీ సాక్ష్యాలు లేవు కాబట్టి నేను మాట్లాడను అన్నాడు ఆయన. అది ఇదే, అంటే ఈవీఎం మేనేజ్మెంట్ జరిగింది అనే అభిప్రాయం నెమ్మదిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే క్రమంలో దానికి ఒక అగ్రెసివ్ స్టెప్లోకి వెళ్ళి ఇప్పుడు నిన్న పిన్నెల్లి అది పగలగొట్టడం, అంటే తప్పు జరిగిందే ఈవీఎంల నుంచి కాబట్టి ఈవీఎంలు బద్దలు కొట్టడంలో తప్పేముంది అంటున్నాడు ఆయన. ఇది చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్. అంటే సాధికారికంగా మీరు డిమాండ్, జగన్మోహన్ రెడ్డి దాక్కోలేదు, పడుకోలేదు, పారిపోలేదు అని చెప్పడం కోసమా ఇది? అంటే తన అసర్ట్ చేసుకోవడం కోసం నేను ఫైట్ చేయబోతున్నాను ఈ విషయంలో అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. అయితే ఆ ఫైట్ అనేది ఈ రూపంలో కాదు, అది ఆయన లీగల్ ఫైట్ ఎలాగూ చేస్తున్నాడు. కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. కోర్టుకి వెళ్ళటంతో పాటు పబ్లిక్కి ఈ విషయం డైజెస్ట్ చేయించాలనుకుంటున్నాడు ఆయన. అంటే ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగింది, అందువలన మాత్రమే మనం ఓడిపోయాం, 40% ఓట్ బ్యాంక్ ఉంది మనకి, మిగిలింది వాళ్ళు రూయిన్ చేశారు, అందువలన ఈ పరిస్థితికి వచ్చేసింది పార్టీ.
ప్రజలు నాతోనే ఉన్నారు, జరిగింది కుట్ర అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు తప్ప ఆయన ఎక్కడా కూడా కొంత మేరకైనా సరే నష్టం జరిగింది అనేది అంగీకరించే మూడ్లో కనిపించలేదు. నిన్న నెల్లూరులో ఆయన మాట్లాడిన సందర్భం కావచ్చు, ఇంతకు ముందు ఆయన 2-3 సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా, నిన్న కూడా ఆయన అమ్మఒడి ప్రస్తావన చేశాడు. అమ్మఒడి ఇంకా రాలేదు అని మాట్లాడాడు ఆయన. ఇవి అనవసరం, ఈ ప్రకటనలు చేయకూడదు ఆయన. ఈ ప్రకటనలు మానేసి ప్రభుత్వ విధానాల మీద విమర్శకి కూడా కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. ఖచ్చితంగా 6 months ఇవ్వాలి. వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు, 15 రోజులు అయింది, అప్పుడే అమ్మఒడి రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అంటే డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. అదేమీ ఉపయోగం ఉండదు అది మాట్లాడటం వల్ల. వాళ్ళు ఆల్రెడీ మొన్న పింఛన్ క్యాంపెయిన్ చేశారు బలంగానే 1వ తారీఖు. దాని తాలూకా ఇంపాక్ట్ ఇంకా ప్రజల్లో ఉండగా ఈయన అమ్మఒడి రాలేదని మాట్లాడటం వల్ల ఈయనకేమీ స్పందన రాదు. కాబట్టి ఇవి మాట్లాడటం మానేసి కొంచెం కన్ఫెసివ్గా వెళ్లాల్సి ఉంటుంది ఆయన. ఆ ధోరణి ఇంకా అలవడలేదు ఆయనకి. కానీ ఆయన పార్టీలో చాలామంది క్యాడర్కి వచ్చింది, అది వచ్చింది. వాళ్ళు అడపాదడపా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, అవును, ముగ్గురు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీకు గుర్తుండే ఉంటుంది, 3 ఏళ్ళ నాడే అన్నాడు ఆయన, ఈ వాలంటీర్లు ఉండే కాడికి ఇంక మేము ఎందుకు ఎమ్మెల్యేలో మేము ఉద్యోగాలు మానేస్తాం అన్నాడు ఆయన. అవును, ఎందుకంటే మా దగ్గరికి రావటం లేదు, అంతా వాళ్ళు చెప్పిందే ఆఫీసర్స్ చేస్తున్నారు. కలెక్టర్తో వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు ఆ రోజు. అవును, అంటే ఎమ్మెల్యేలు బైపాస్ అయిపోయారు. ఎమ్మెల్యేలతో పాటు లోకల్గా ఉండేటువంటి సర్పంచులు దగ్గర నుంచి మొదలు పెడితే, సర్పంచ్ వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెడితే టోటల్గా బైపాస్ అయిపోయి వాలంటీర్లు, నేను, ప్రజలు అనే ఒక 2 స్టెప్పుల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. మధ్యలో చాలామంది బైపాస్ అయ్యారు. అలాగే పార్టీ తాలూకా బాధ్యులు ఉంటారు, పార్టీ తాలూకా జిల్లా అధ్యక్షులు ఉంటారు, తాలూకా అధ్యక్షులు ఉంటారు, వీళ్ళందరూ కూడా బైపాస్ అయిపోయారు. మేము ఎందుకున్నావో మాకు అర్థం కావడం లేదు అనే పరిస్థితికి తీసుకొచ్చాడు వాళ్ళందరినీ. ఇది గుర్తించాలి ఆయన, గుర్తించాలి. గుర్తింపజేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన నిన్న మళ్ళీ ఒకసారి ప్రస్తావించాడు దాన్ని. ఇది అందరూ మాట్లాడుతున్నాడు. అందరూ దాదాపుగా పార్టీ నిర్మాణం కాదు, ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరులో చాలా ఇబ్బంది ఉంది. పర్టికులర్గా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కేతిరెడ్డి చేసినటువంటి కామెంటు జగన్ పట్టించుకోవాలి. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం అలర్ట్ చేశాడండి ఆయన, 3 ఏళ్ల క్రితం. అవును, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. అంటే ఈ బాధ చాలామందిలో ఉంది, కనిపిస్తోంది. దీన్ని గుణపాఠంగా తీసుకునే మొన్న చంద్రబాబు నాయుడు గారు తానే స్వయంగా లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళి పింఛన్ అందించినటువంటి సన్నివేశం చూసాం మనం. అందుకని కొంత కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా ఆయన ఆత్మవిమర్శలో భాగంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఈ కూల్చివేతలకు సంబంధించి కూడా గుడివాడ అమర్నాథ్ గారు ఆ మధ్య స్పందించి విశాఖ కార్యాలయంకి నోటీసులు అంటించిన రోజు ఆయన మాట్లాడుతూ, గతంలో మేము కూల్చాం, ఇప్పుడు వాళ్ళు కూలుస్తున్నారు అన్నాడు ఆయన చాలా క్యాజువల్గా. అదే ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. అంటే మనం చేసిన తప్పులే, మనం చేసింది రైట్ అనుకుంటే ఇప్పుడు వాళ్ళు చేస్తోంది తప్పు అనే పరిస్థితి మనకి ఎలా ఉంటుంది, ఆ హక్కు ఎలా ఉంటుంది అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ ధోరణి చాలామందిలో కనిపిస్తోంది. కాకాణిలో కావచ్చు. ఆయన అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఏదో చేయటానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి అందరికీ దాదాపుగా వాళ్ళు పింఛన్లు అందించారు. మొన్న 1వ తారీఖు వాళ్ళు ఏదో ఒక తమ మార్కు వేసే ప్రయత్నంలో భాగంగా ప్రజలను అయితే ఆనందపరుస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. ఈ ధోరణి ఉంది చాలామందిలో. దీనికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ ఉంది. అంటే పార్టీ నాయకులు ఒక పద్ధతిలో ఆలోచిస్తున్నారు, ఆయన ఇంకా తనదైనటువంటి మోసధోరణిలో ఉన్నాడు అనేది నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు అర్థమైనాయి ప్రపంచానికి. ఈ గ్యాప్ను ఫిల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఏదో యాక్టివ్ అపోజిషన్గా ఉండాలి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనం అడ్డం పడాలి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ప్రజానుకూల నిర్ణయాలు ఉంటాయి,
వాటికి కూడా మనం ప్రతిపక్షం కాబట్టి అడ్డుపడాలి అనుకుంటే మెకానికల్గా అది చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రకమైన పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చేశాడు. 2009లో ఆయన ఓటమికి కారణం అంటే మహాకూటమి ఓటమికి కారణాల్లో ఒకటి చిరంజీవి గారి ఫ్యాక్టర్ మాట్లాడతారు, కానీ దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2004 నుంచి అనుసరించినటువంటి ఒక యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి ప్రోగ్రాం, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డుపడిపోవాలి అనేటువంటి కార్యక్రమంతో కొన్ని ప్రజానుకూల నిర్ణయాలకు కూడా అడ్డుపడిపోవడం జరిగింది. అప్పుడు దాని ఇంపాక్ట్ జనంలో ఉంది. కాబట్టి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని యాక్టివ్ అపోజిషన్ అనేది కరెక్ట్ కాదు, మనం కొంచెం సంయమనంతో వెళ్ళాలి, ప్రజలను కలుపుకుని వెళ్ళాలి. ప్రజలు ఫీల్ అయ్యి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో మనం నిలబడాలి. అంతే తప్ప మనం ఉద్యమాలు నిర్మించడం కోసం ఇష్యూస్ కల్పించకూడదు అనే ఎరుక కలిగి ఉండాలి ఆయన. అది ఉంటే ఆయన నిలబడతాడు. లేకపోతే 2009లో చంద్రబాబు నాయుడు గారికి ఏ అనుభవం అయితే జరిగిందో అదే అనుభవం మళ్ళీ పునరావృతం అవుతుంది ఈయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్గా. అందుకని కొంచెం కాన్షియస్గా ఉండాలి. పార్టీలో ఆల్రెడీ మొదలైంది ఒక అంతర్మథనం, దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి నేను ఐడెంటిఫై చేశాను, నేను కూడా అదే ధోరణిలో ఉన్నాను అనేటువంటి ఇండికేషన్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రజలకు కూడా ఇవ్వాలి. మార్పు అనేది కోరుకుంటున్నారు ఆయన. ఈ పరిణితి మనం పవన్ కళ్యాణ్ గారిలో చూసాం సార్. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఒకటే అన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చారు, నేను నా మానాన్ని నేను సినిమాలు చేసుకుంటా, ఏమన్నా తేడా పాడా ఉంటే ఒక 6 నెలల తర్వాత వచ్చి మాట్లాడతాను. అంటే నిజంగా కూడా అది అప్రిషియేట్ చేస్తూ, అంటే దేనికి అది అంటే నిష్పాక్షికంగానే అప్రిషియేట్ చేశాడు ఆయన ఆ రోజు. ఉండాలి అంటే గెలుపు అనేది హాయిగా పరిపాలన చేసుకోండి, మీకు మంచి మద్దతు ఇచ్చారు, చేసి మా అవసరం లేదు కాబట్టి నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటాను, కానీ అవసరం కల్పించింది ఈయనే కదా మళ్ళీ. అవును, అంటే ఇది అనుసరించిన వాళ్ళు, ఈ పద్ధతి అనుసరించిన వాళ్ళకి విజయం వరించినటువంటి చరిత్ర ఉంది మనకి. 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో. ఓడిపోయిన తర్వాత తిరిగి 94లో గెలిచింది. ఆ 5 సంవత్సరాలు ఆయన అనుసరించిన పద్ధతి ఏమిటి అంటే ప్రారంభంలోనే ఆయన చెప్పాడు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండండి, ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేసుకోండి, అంతే తప్ప ఎవరు ఏదో మన ఉనికి కోసం ఏదో చేయాలి అనే ప్రయత్నం చేయకండి. జనం రోడ్ల మీదకి వస్తారు. ఈ ప్రభుత్వం పరిపాలించే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతాయి, జరిగినప్పుడు జనం నుంచి నిరసన మొదలవుతుంది. ఆ మొదలైనప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడితే చాలు, మనగ్గా మనం ఉద్యమాలు క్రియేట్ చేయక్కర్లేదు, మనగ్గా మనం క్రియేట్ చేయొద్దు అని చెప్పాడు. ప్రజా ఉద్యమాలకు మనం మద్దతు ఇద్దాం, అదే చేశాడు ఆయన. 5 ఏళ్ళు జరిగింది అదే. ప్రజలు ఏ ఇష్యూ మీద రోడ్డు మీదకి వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ వెళ్ళి వాళ్ళతో ట్రావెల్ చేసింది, అది ఉపయోగపడింది. అలా జగన్మోహన్ రెడ్డి గారి ఈ చరిత్రను కొంచెం స్టడీ చేసి మనం ఇప్పుడు ఎలా వ్యవహరించాలి అనేది ఆయన అనుకోవాలి. అంటే ఒకటి, తాను 11 స్థానాలకు పడిపోవడంలో ఈవీఎంల పాత్ర ఉంటే ఉండవచ్చు, కూటమి గెలుపు యాంత్రికము తాంత్రికము కూడా అయి ఉండొచ్చు. అయినంత మాత్రాన మీరు మీ పార్టీ నిర్మాణము, మీ వ్యవహారము, మీరు జనంలోకి వెళ్ళాల్సినటువంటి పద్ధతి విస్మరిస్తే అలాగా? మీరు పార్టీ నాయకులు, మీరు బాధ్యతగా వ్యవహరించాలి కదా. మీరు ఆ స్టడీ చేసినటువంటి విషయం, అలాగే మీరు కన్ఫెస్ అవుతున్నటువంటి విషయం ప్రపంచానికి అర్థం కావాలి. అది అర్థం కాకుండా ఇప్పటికీ అదే రొడ్డకొట్టుడు పద్ధతిలో ఈవీఎంలు పగలగొట్టాడు, తప్పే ఉంది, వాళ్ళు ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తే తప్పులేదు కానీ మా వాడు పగలగొడితే తప్ప అంటే అది వ్యవస్థ మీద ఛాలెంజ్ చేసినట్టు ఉంటుంది. అది కాదు మాట్లాడే పద్ధతి. ఏ వ్యవస్థకైతే ఆయన నిన్నటి వరకు హెడ్గా ఉన్నారో అదే వ్యవస్థను ఈరోజు ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ పరిణితి ఆయనకి రాదంటారా సార్? అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా సెల్స్ అన్నీ కూడా గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు సందర్భంగా ఈవీఎంల వ్యవహారం టీడీపీ నుంచి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది ముందుకి. చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాడు స్వయంగా. దాని మీద ఈయన రియాక్ట్ అయినటువంటి బయట ఉంది.
జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయిన బయట దాన్ని కట్ చేసి విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఆ రోజు అలా ఈరోజు ఇలా అన్నట్టుగా ఇది జరుగుతుంది అనే విషయం తనకు తెలియాలి. అందుకని వ్యవస్థ దాని గురించి మాట్లాడాల్సినటువంటి స్కేల్ వేరు, వేదిక వేరు. రోడ్డు మీద మైక్ ముందుకు వచ్చేసి ఈవీఎం రేపు పొద్దున బూత్ క్యాప్చర్ చేస్తారండి. బ్యాలెట్ పేపర్ వచ్చింది, బ్యాలెట్ పేపర్ల రోజుల్లో మనం చూసాం, పేపర్లు ఇంటికి తీసుకెళ్ళి గుద్దేసి మేము ఓట్లు వేసేసాం మీరు వెళ్ళిపోండి అన్నటువంటి సందర్భాలు చాలా చూసాం కదా. కాబట్టి అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. దీన్ని ఎలా కట్టడి చేయాలి, దీనికి ఉన్నటువంటి మెకానిజం ఏమిటి, దాని మీద డిస్కషన్ పెట్టండి సీరియస్గా. అంతే తప్ప రోడ్డు మీదకి వచ్చి ఏదో మేము తప్పుగా చేసింది, వాళ్ళు చేసింది తప్పు అయితే మేము చేసింది తప్పు ఎలా అవుతుంది అని మాట్లాడటం కరెక్ట్ కాదు. అది వాళ్ళది కానప్పుడు మాది కాదు, ఇదే ధోరణి. అంటే మీకు అసెంబ్లీలో కూడా ఇదే జరుగుతోంది. అంటే అదర్ వే అరౌండ్ ఏమన్నా ఇంకా వేరే మెసేజ్ ఏమన్నా పంపిద్దాం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమీ లేదండి. అయ్యా నేను ఓడిపోయాను కాబట్టి నేనేం తోక ముడుచుకొని కూర్చోలేదు, నేను నా ధోరణి ఇంతే అని ఒక ముడుచు కూర్చోలేదు, నేను ఫైట్ చేస్తానని చెప్పుకోవడానికి ఇది కాదు పద్ధతి. అంటే జరిగిన క్రైమ్గా అంగీకరిస్తూనే అవతల వాళ్ళు ఇలా చేయటం వలన రియాక్ట్ అయ్యి ఇలా చేసుండొచ్చు, దాన్ని మేము చూసుకుంటాం, మేము మందలిస్తాం అతన్ని, ఇంటర్నల్ వ్యవహారం అది మేము చూసుకుంటాము. కానీ ఈ తప్పు జరిగింది అనేది మా వాళ్ళు గుర్తించి చాలా ఆవేదనకు గురయ్యారు, దీన్ని ప్రజల్లోకి నేను విస్తృతంగా తీసుకెళ్ళదలుచుకున్నాను అని మాట్లాడితే అంత గౌరవప్రదంగా ఉండేది. అది కదా మాట్లాడాల్సింది ఆయన. అది వదిలిపెట్టేసి వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేస్తే, అంటే మీరు ఆయన పొలిటికల్ సిలబస్లో లేని పదాలు అక్షరాలు తీసుకొచ్చి మాట్లాడమంటే ఎక్కడి నుంచి మాట్లాడేస్తారు ఆయన? అంశం పక్కన పెడితే అంటే ఇక్కడ చిన్న కంపారిజన్, ఇంకా చిన్న కంపారిజన్. ఇక్కడ మొన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి భార్య ఆవిడ వెహికల్లో వెళ్తూ పోలీస్ ఆఫీసర్స్ని ఏదో దుర్భాషలాడారంటే సీఎం గారు చంద్రబాబు గారు వెంబడే పిలిచి ఆయన ఓవర్ ఫోన్ కాల్ చేసి సంజయ్ అడిగారు. అంటే అవి పాజిటివ్ వైబ్స్ సిగ్నల్స్ పంపిస్తాయి. ఆ తరహా గతంలో చంద్రబాబు అయితే చేసుండేవాడు కాదు. ఇప్పుడు చంద్రబాబు చాలా కాన్షియస్గా ఉంటున్నాడు, చాలా కాన్షియస్గా ఉంటున్నాడు. జనం అనుక్షణం తనని గమనిస్తున్నారు అనేటువంటి స్పృహతో వ్యవహరిస్తున్నాడు. ఈ స్పృహ ఆయనకు కూడా ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండాలి. చాలా అర్జెంటుగా, లేకపోతే అర్జెంటుగా తెచ్చుకోవాలి పని, లేకపోతే కష్టం అండి. మారాలి అంటే పరిస్థితులు మారిన తర్వాత మనం కూడా మారకపోతే ఎలాగా? ఇప్పుడు ఆయన ఉపన్యాసాలు కూడా దాదాపు ఎన్నికల ఉపన్యాసాలే మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పటికీ. అది ఎలా కుదురుతుంది? మీటలు నొక్కాలి, నేను మీట నొక్కాను, ఆయన మీట నొక్కట్లేదు, మీట అనే మాట వదిలిపెట్టాలి ఆయన అర్జెంటుగా. అది వదిలిపెట్టే పరిస్థితుల్లో ఆయన కనిపించడం లేదు. ఇదే ధోరణిలో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన రిజల్ట్ ఇంతకు మించి భిన్నంగా ఉండదు, కొంచెం పెరుగుతారు అంతే, కొంచెం నెంబర్ పెరుగుతుంది అంతే. అందుకని మారాలి. ఇప్పుడు ఈరోజు తెలంగాణ తెలుగుదేశంలో అయితే ఒక పండగ వాతావరణం కనిపించింది. చూసుంటారు మీరు హైదరాబాద్ మొత్తం జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ ఎక్కడ చూసినా కూడా నిజం గెలిచింది అంటే చెప్పు బోర్డులో గెలిచినాయి. అవును, ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణకు వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం అని చెప్పి మొత్తం నింపేశారు అటు ఇటు పెద్ద పెద్ద హోర్డింగ్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఈసారి ఫోకస్ పెట్టబోతున్నారు తెలంగాణలో తెలుగుదేశం మళ్ళీ తిరిగి పాత వైభవాన్ని తెచ్చుకునే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. బోల్డ్ అండ్ హార్డ్షిప్స్ ఫేస్ చేసింది. అనివార్యత వల్ల తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇవ్వటం, ఇట్లాగా లేదా పోటీలో అభ్యర్థుల్ని నుంచోబెట్టకుండా ఉండటం, ఇవన్నీ చేసింది. ఆల్మోస్ట్ లాస్ట్ 5 years దే వర్ నాట్ దేర్. ఈసారి ఏమన్నా అంటే మరి ఇక్కడ ఉన్నది మళ్ళీ కాంగ్రెస్. ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వలసలు మొదలైంది. నిన్న రాత్రి కూడా చూసాం 6 MLCలు వెళ్ళిపోయారు. మరి అటు వెళ్తారా, కొంతమంది ఇటు కూడా వస్తారంటున్నారు. పవర్లో లేని పార్టీకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? లేదండి. అంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీ నిర్మాణ పరంగా చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల రీత్యా కొంత హర్ట్ అయినటువంటి లీడర్స్ అక్కడి నుంచి కదలాలని అనుకుంటున్నారు. ఈ కదలాలనుకుంటున్న వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి సమస్యలు అక్కడ ఉంటాయి. దాంతోపాటు ఇది ఒక విమర్శగా మారుతుంది రేపు పొద్దున. రెండోది, టీడీపీ ఖాళీ కావడం కారణం కూడా బీఆర్ఎస్ఏ. ఇప్పుడు బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీలో నుంచి విపరీతంగా వలసలు వెళ్ళిపోయారు. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాగైతే ఖాళీ చేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు, అదే పద్ధతిలో టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు కూడా, నిజానికి 2014లో గెలిచిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇమ్మీడియట్గా వెళ్ళి బీఆర్ఎస్లో చేరటం మనం కుకట్పల్లి నియోజకవర్గం దగ్గర నుంచి చూడవచ్చు. మాధవరం కృష్ణారావు లాంటి వాళ్ళు కూడా వెంటనే అటు జంప్ అయ్యారు. ఈ ధోరణి జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ తిరిగి ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండోది, బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసినటువంటి ఒక తప్పేంటంటే ఇక్కడ ఇంకొక ప్రాంతీయ పార్టీని నిలబడకుండా చేశాడు ఆయన. ఇంకొక ప్రాంతీయ పార్టీకి వేదిక లేకుండా చేయటం ఒక చాలా పెద్ద మిస్టేక్గా మారింది. చివరిలో తన్ని తాను జాతీయ పార్టీగా మార్చుకోవటం అంతకంటే మించిన ఇబ్బంది కలిగించింది ఆయన. కాబట్టి తెలంగాణ ఇప్పుడు కోదండరాం లాంటి వాడికి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా చేసిన సందర్భం మనం చూసాం. ఆయన ఏదన్నా ఆందోళన కార్యక్రమం తీసుకోవాలనుకుంటే ముందే వెళ్ళి హౌస్ అరెస్ట్ చేయటం, ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా కట్టడి చేయటం, అలాగే ఇతర పార్టీలు లెఫ్ట్ గ్రూప్స్ ఏదైనా ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ జరగకుండా చేయటం, ఇవన్నీ చూసాం మనం. అంటే మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను అని చెప్పాను కదా, మీరు ఇంకా ఎవరు రోడ్డు మీదకి రాకండి, మీరు ఎవరు పట్టించుకోకండి విషయాలని అన్న ధోరణిలో వ్యవహరించారు. ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది ఆ పార్టీ మీద. రెండోది, ఎప్పుడైతే ఆయన ఇంకో ప్రాంతీయ పార్టీకి ఇక్కడ ఉనికి లేకుండా చేశారో జాతీయ పార్టీల గేమ్ మొదలైపోయింది ఇక్కడ. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. వాళ్ళకి ఒక వేదిక కల్పించటంలో ఈయన ప్రాంతీయ పార్టీలను ఇక్కడ ఉనికి లేకుండా చేయటం అనేది దోహదపడింది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయింది. ఈ వ్యాక్యూమ్ ఇప్పుడు మళ్ళీ ఆ వ్యాక్యూమ్ వచ్చేసింది. ఈ వ్యాక్యూమ్లో మనం ఎమర్జ్ కావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కాబట్టి టీడీపీ ఏ మేరకు పుంజుకుంటుందో దాని మీదే ఇప్పుడు బీఆర్ఎస్ ఒకసారి మీరు కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఎడ్యుకేట్ చేయండి. తెలంగాణ టీడీపీలో బలమైన నాయకత్వం మీకు ఏమైనా విజిబుల్గా కనిపిస్తున్నారా? ఎవరూ లేరండి. ఇప్పుడు దాదాపు వేకేట్ చేసేసి వెళ్ళిపోయారు కదా. ఈవెన్ జ్ఞానేశ్వర్ ఒక మేరకు పూల్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయొద్దు అని చెప్పారు, ఆ క్షణం టోటల్గా వాషౌట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వస్తున్నాడు ఆయన. అది కూడా మార్క్ చేయాలి ఈరోజు. అవును, ఆయన మొదటిసారిగా ఇక్కడికి వస్తున్నాడు. భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఇది పార్టీ నాయకత్వంతో కలిసి, అంటే ఇన్ని జరిగిన తర్వాత కూడా 2 ఎన్నికల్లో పార్టీ కంటెస్ట్ చేయలేదు, టోటల్గా 5 ఏళ్ల పాటు మౌనంలో ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళని, అలాగే ఆశావహుల్ని, లోపలికి రావాలనుకుంటున్న వాళ్ళని, వీళ్ళందరినీ కలవబోతున్నాడు ఆయన. ముందైతే పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళతో ఒక సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు, దీంతో పాటు పార్టీలోకి రావాలని ఊళ్ళు ఊరుతున్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళతో బీఆర్ఎస్ నుంచి వద్దామని చూస్తున్నారండి. బీఆర్ఎస్ నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వైఫల్యం పొంది తిరిగి ఇక్కడికి రావాలి అనేటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఆ పార్టీ ఎక్కడో చోట అధికారంలో ఉంది. తెలుగుదేశం అధికారంలో ఉండటం మాత్రమే కాదు, కొంత తెలంగాణ ప్రభుత్వంతో సయోధ్య కలిగి ఉంది, తర్వాత కేంద్రంతో సయోధ్య కలిగి ఉంది. ఇదంతా పాజిటివ్ వైబ్ ఉంది దానికి. అంటే సయోధ్యలు ఉన్నాయి అంతే. అంటే కాంగ్రెస్తోనూ బీజేపీతోనూ సమాన స్నేహం చేస్తున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అక్కడ. అందుకని అది సేఫ్ జోన్ అనుకుంటున్నారు చాలామంది రాజకీయ నాయకులు. తెలుగుదేశంలో చేరటం అనేది, అది తెలంగాణలో అధికారం నెరుపుతుందా లేకపోతే వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తుందా అనేది కాదు ముఖ్యం. ముందర ఒక షెల్టర్ దొరుకుతుంది వాళ్ళకి.
షెల్టర్ దొరుకుతుంది, కొన్ని పనులు అవుతాయి కనీసం. దాని గురించి అక్కడ చేరటం కోసం చాలామంది కదులుతున్నారు. ఈ కదలిక ఆయనకు అర్థమైంది చంద్రబాబు నాయుడుకి. ఈ కదలికని ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి తిరిగి పార్టీకి ఒక పూర్వ వైభవం కలిగించాలి అని అనుకుంటున్నాడు ఆయన. నా అనుమానం నిజమైతే నందమూరి బాలకృష్ణ గారిని తెలంగాణలో కొంచెం యాక్టివ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే రెగ్యులర్గా వెళ్ళి ఆఫీస్లో కూర్చుని ఒక హడావిడి క్రియేట్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మొదలవుతాయి నెమ్మదిగా. ఈ ప్రాసెస్లో వచ్చే ఎన్నికలకి, ఇప్పుడు ఈ 2 ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఓకే, వచ్చే ఎన్నికల్లో మాత్రం డెఫినెట్గా వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. తెలంగాణలో టీడీపీ బలంగా కంటెస్ట్ చేస్తుంది వచ్చే ఎన్నికల్లో. అలాగే ఏపీలో కాంగ్రెస్ కూడా బలంగా కంటెస్ట్ చేస్తుంది. మొన్నట్లాగా లూజ్ కంటెస్టింగ్ కాదు. ఈసారి కొంచెం కనీసం 2 ఎంపీలు సాధించాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయబోతోంది. అదే పరిస్థితి టీడీపీకి ఇక్కడ ఉంది. కనీసం అంటే ఒకప్పుడు ఎంపీలు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంపీస్ తెలుగుదేశానికే ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా. సో ఈసారి ఇప్పుడు మళ్ళీ అది గవర్నర్ గిరి కోసం అది వీలు కాకపోతే కనీసం రాష్ట్రపతి పదవి కోసం ప్రయత్నించారు మోత్కుపల్లి నరసింహ. ఆయన మళ్ళీ ఏమైనా తెలుగుదేశంకి వచ్చే అవకాశం ఉందండి? వచ్చేస్తాయండి, అంటే చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఆయన ఓపెన్గా చెప్పారు, అయితే గవర్నర్ లేకపోతే వీలు కాకపోతే రాష్ట్రపతి పదవిని ఇప్పించండి అని. అప్పుడు ఆయన పర్సనల్ ఆవేశం వేరండి. మోత్కుపల్లి నరసింహులు ఆయన పర్సనల్ ఆవేశము, ఆయన పర్సనల్ ప్రోగ్రామ్, ఆయన మాటలు వేరు. అది కాకుండా ఇంకా చాలామంది క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో కంటెస్ట్ చేసి ఓడిపోయిన బ్యాచ్ ఉంది. గెలిచి బీఆర్ఎస్కి వెళ్ళి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ 2 కేటగిరీలు కాకుండా 3వ కేటగిరీ ఉందండి. చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత మూటాముల్లా సర్దుకొని యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వస్తున్నారు. అవును, ఇన్నాళ్ళు కనీసం వీళ్ళు ఎదురు పడుతున్నారు, ఆయనకి ఏదో వెళ్ళి చెప్పుకుంటున్నారు, అయ్యా మాకు అవకాశం ఇప్పించండి అని అడుగుతున్నారు. వాళ్ళు అసలు ఏంటి 5 ఏళ్ళు గాయబ్. ఇప్పుడు సడన్గా ఆయన హైదరాబాద్ వస్తున్నాయని తెలిసి మళ్ళీ ఎన్ఆర్ఐ లీడర్స్ ఒకప్పుడు ఒక వెలిగిన తెలంగాణ కదలిక మనం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా చూసాం. అరెస్ట్ అయినప్పుడు మాదాపూర్లో ఒక సమావేశం జరిగింది కదండి. తెలుగుదేశం సానుభూతి పరులు, ఐటీ ప్రొఫెషనల్స్ బాలయ్య స్టేడియంలో అయింది. వీళ్లతో పాటు దానిలో కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా మాట్లాడారు. తర్వాత దానికి సంబంధించిన వాళ్ళ కదలిక ఏ లెవెల్లో ఉంటుందనేది ఆ రోజు పోలింగ్ రోజు చూసాం, ఏపీ ఎలక్షన్ పోలింగ్ రోజున. కాబట్టి ఆ సహకారం డెఫినెట్గా వస్తుంది. పాసిబిలిటీ ఎవరికి ఉంటుంది సార్ ఈసారి అంటే తెలంగాణలో? మీకు జాగ్రత్తగా గమనిస్తే బీజేపీ ఎలక్షన్స్ ముందు ఒక మాట ఉంది, మా పార్టీ గెలిస్తే మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీఎల్ నుంచే మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి. తెలంగాణలో తెలుగుదేశం ఆ రకంగా ఛాన్స్ తీసుకునే అవకాశం ఉందా? బీసీని ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందా? తెలుగుదేశం బీసీలను ప్రొజెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్ట్రైక్ లేదు, వాళ్ళు జస్ట్ ఉనికిని చాటుకునేటువంటి ప్రోగ్రాంలోనే ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా అలాంటి నినాదాలు ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు టెక్నికల్గా. కానీ ఒక విషయం ఉంది, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా టీడీపీ ఉంది. ఒకవేళ ఆ సయోధ్య వచ్చే ఎన్నికల వరకు నిలబడితే, తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కంటెస్ట్ చేయాలి అనుకుంటే, ఈ పొత్తు వ్యవహారం ఎలా మాట్లాడతారు వాళ్ళు బీజేపీతో? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది ఉనికిలో. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో, అంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలి అనేటువంటి ప్రోగ్రాంతో బీజేపీ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక డెసిషన్ తీసుకుని కొంత కాంగ్రెస్ అనుకూలత ప్రదర్శించింది ఈ ఎన్నికల్లో. ఒక రకంగా వాళ్ళ ఓట్ బ్యాంక్ కొంత ఇటు ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి అభిప్రాయం కూడా వినిపించింది ఆ సందర్భంగా ఎన్నికలప్పుడు. కానీ దీన్ని వచ్చే ఎన్నికల్లో తాను తన ఉనికి నిలబెట్టుకోవడం కోసం బయటకు వచ్చినప్పుడు, తనతో స్నేహం చేస్తున్నటువంటి పార్టీ, పైగా తను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకున్నారు టీడీపీ. అలాగే ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళకి భాగస్వామ్యం ఇచ్చున్నారు. ఈ స్నేహం ప్రభావం తెలంగాణ మీద కూడా పడుతుంది అనివార్యంగా. పడ్డప్పుడు కాంగ్రెస్తో ఎలా ఉంటాయి ఈక్వేషన్స్ అనేది చూడాలి. అంటే
ఇప్పుడు ఈరోజు సమావేశం అవుతున్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరిని గురు శిష్యులు అన్నటువంటి నోళ్ళు అప్పుడేం మాట్లాడతాయనేది చూడాలి. అది కీలకం కావచ్చు. అంటే తెలుగుదేశం పార్టీ యాక్టివేట్ అవ్వటం అనేది ఒక రకంగా కాంగ్రెస్కి, అంటే ఇమ్మీడియట్ శత్రువు బీఆర్ఎస్ అనుకుంటే బీఆర్ఎస్ని కట్టడి చేయడానికి టీడీపీ ఉపయోగపడుతుంది అనుకున్నప్పటికీ ఇది అలా ఉండదు సన్నివేశం. ఎన్నికల నాటికి సీన్ మారే ప్రమాదం ఉంది. అంటే ఒకటి సార్ ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో భిన్నమైన పరిస్థితి. ఇక్కడ బీజేపీ సే ఎక్కువ ఉంది, స్టేక్ కూడా ఎక్కువ ఉంది. సో పెంచుకుంది బీజేపీ, తన ప్రాసెస్ని పెంచుకుంది. ఈ 119లో బీజేపీ ఇక్కడ ఒక 80 సీట్లైనా కంటెస్ట్ చేస్తా అనొచ్చు కదా. అనొచ్చు. అంటే గతంలో టీడీపీ బీజేపీ కంటే చాలా పెద్ద పార్టీ. ఇక్కడ బీజేపీ కంటే చాలా పెద్ద పార్టీ, చాలా ఎక్కువ సీట్లు ఇక్కడ గెలుచుకున్నటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి. ఏపీ కంటే కూడా తెలంగాణలోనే తెలుగుదేశం బలమైన పార్టీ, మంచి క్యాడర్ ఉన్న పార్టీ. రామారావు గారి రోజుల నుంచి, ఆ రోజున ఎన్టీ రామారావు గారు మొదటి ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా తెలంగాణలోనే బలం ఎక్కువ ఉంది ఆయనకి. అందుకని వచ్చే ఎన్నికలలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు డెసిషన్ తీసుకోవడం కష్టమండి. సీన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టో కూడా ఉండదు. చాలా సమూలంగా మార్పు ఉంటుంది. బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది, బీజేపీకి టీడీపీకి తెలంగాణ రిఫ్ట్ నుంచే ఏదైనా వాళ్ళ పొత్తుల్లో తేడాలు వచ్చే ప్రమాదం దాకా ఉండొచ్చు. ఓకే, సీరియస్గా ఉనికి చాటుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు అంత కేక్ వాకం అయితే ఇక్కడ చెడితే, తెలంగాణలో గనక చెడితే, మొన్న అసలు పోటీయే లేదు కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాలేదు. రేపు పోటీ చేసేటప్పుడు ఇక్కడ గొడవ మొదలైతే ఈ గొడవ డెఫినెట్గా అన్ని ప్రాంతాలకి విస్తరిస్తుంది. ఆ విస్తరించినటువంటి పరిస్థితిని తట్టుకోగలిగే పరిస్థితుల్లో ఆయన ఉంటాడా? ఏపీ వరకు తెలుగుదేశాన్ని వదిలిపెట్టి జనసేనతో ట్రావెల్ అయ్యే పరిస్థితి బీజేపీకి ఈయనే స్వయంగా కల్పిస్తాడా అనేది చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే ఒకటి సార్, దాంతోపాటు మనం బీజేపీ యాంగిల్ నుంచి కనుక వెళ్తే బీజేపీ కూడా చాలా బలంగా తన ఇది ప్రావెస్నెస్ని చూపించుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది. కొంత సక్సెస్ అయింది కూడా మన ఎలక్షన్స్లో. 8 పార్లమెంట్ సీట్లు కొట్టడం అంటే సామాన్య వ్యవహారం విషయం కాదు. అయితే దానిలో కొంత సపోర్ట్ తీసుకున్నారు. ఆ సపోర్ట్ రెండు వైపుల నుంచి జరిగింది. అంటే ఒక 50 సెగ్మెంట్లో బీజేపీ బలపడింది సార్. ఎంత కావాలనుకున్నా కాదనుకున్నా 50 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ బలపడింది. ఎప్పుడు లేని ఒక ప్రయోగం చేసి ఏది హైదరాబాద్లో ఆవిడ నుంచో పెట్టారు వాళ్ళు. ఓవైసీ చివరికి దేవుడా అంటూ ఆయన కూడా వచ్చి టెంపుల్స్ దగ్గరకు వచ్చి టెంపుల్స్లో ఉన్న పురోహితుల ఆశీర్వాదం తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది బీజేపీ. మాధవీలత గారి నుంచో పెట్టి. సో బీజేపీ అంత తేలిగ్గా తెలంగాణ మీద వదులుకుంటుందని నేను అనుకోవట్లేదు. లేదండి, అంటే మాధవీలత గారి వ్యవహారంలో ఇంకొక కాన్స్పిరసీ థియరీ కూడా ప్రచారంలో ఉంది. అంటే ఓవైసీకి ఆవిడ మేలే చేసింది అని. అంటే ఆవిడ ఓవర్ క్యాంపెయినింగ్ వలన ముస్లిం ఓటర్లు పూర్తి స్థాయిలో కన్సాలిడేట్ అయ్యి ఓవైసీ వైపు టర్న్ తీసుకున్నారు. ఈవిడ ఓవర్ క్యాంపెయినింగ్ లేకపోతే పరిస్థితి అలా ఉండకపోను అని మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. దానిలో కూడా కొంత నిజం ఉంది. ఈవిడ ఓవర్ క్యాంపెయినింగ్ అనేది ఎబ్బెట్టుగా కనిపించిన సందర్భం కూడా ఉంది ఆ టైంలో. అందువలన ఆవిడేదో చేశారని కాదు, కానీ మొత్తానికి టోటల్గా బీజేపీకి ఒక వేవ్ అయితే కనిపించింది స్పష్టంగా. వాళ్ళు మ్యాక్సిమం 2 కంటే గెలవరు అనేది రిజల్ట్స్ వచ్చే రోజు వరకు అందరూ అనుకున్నది. మ్యాక్సిమం 2, అందులో పర్టికులర్గా సెటిలర్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్తో విభేదించి బీఆర్ఎస్తో వెళ్ళింది. కానీ గెలిచిన తర్వాత అలా ఉండదు పరిస్థితి. అంటే పక్కూరు నుంచి వచ్చిన వాడు ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి కొంత లొంగి ఉండటం అనేది సహజం. అక్కడ వరకే అది. ఎప్పుడైతే అధికారం వాళ్ళ దగ్గర నుంచి షిఫ్ట్ అయిపోయిందో వీళ్ళు వాళ్ళతో ట్రావెల్ అవ్వరు, వెంటనే స్టాండ్ మారుస్తారు ఇమ్మీడియట్గా. అది కూడా సహజ పరిణామమే. సో ఈ స్ప్లిట్ అనేది మెజారిటీ బీజేపీకి కూడా వెళ్తుంది, కొంత కాంగ్రెస్కి వెళుతుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో అనేది అంచనా. కానీ విచిత్రంగా బీజేపీ ఆ ప్రయోజనంతో బీజేపీ 2 సీట్లు గెలవగలదు, అంతకంటే లేదు అని అందరూ అనుకున్నారు. అదే మాట్లాడారు, సర్వేల్లో కూడా అదే బయటకు వచ్చింది. తీరా విచిత్రంగా వాళ్ళు ఇన్ని స్థానాలు గెలవటం అనేది షాక్కు గురి చేసింది ప్రపంచాన్ని. ఫైనల్గా సార్ ఒక హైపోథెటికల్ క్వశ్చన్, మళ్ళీ చెప్తున్నా హైపోథెటికల్. బీజేపీ బలం విపరీతంగా పెరిగింది, తెలుగుదేశం కూడా పుంజుకుంది, ఈ రెండు హైపోథెటికలే. ఏది 2028 నాటి సంగతి నేను మాట్లాడుతున్నాను, అసెంబ్లీ ఎలక్షన్స్కి. ఆ సమయానికి బీఆర్ఎస్ పూర్తిగా పడుకుంది అని అనుకుందాం, ఈవెన్ ఇది కూడా హైపోథెటికలే. కాంగ్రెస్ ఏంటంటే తన ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయింది. సో కూటమిగా వెళ్తే బీజేపీ టీడీపీ మధ్య పవర్ షేరింగ్ జరిగే అవకాశం ఉందా? పవర్ షేరింగ్కి గనక చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తే బీజేపీ కలుపుకెళ్ళటానికి ఇబ్బంది పడదండి. పవర్ ప్రధానం అంటే షేరింగ్లో ఎవరి రోల్ ఏమిటి, ఎవరి వాటా ఎంత అనేది తేలాలి. తేలి ఆ విషయంలో క్లారిటీ వస్తే బీజేపీ లీడ్ చేస్తుంది. లీడ్ చేయడానికి అవకాశం కనుక చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే డెఫినెట్గా కలిసి వెళ్తారు, గెలిచే అవకాశం కూడా ఉంది. అదే అందుకనే నేను అన్నాను, ఇది తెలుగుదేశం పార్టీ రైజ్ అవటం అనేది ఇప్పుడు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ రేపు ఏకమేకైపోతుందని పోను కాంగ్రెస్ పార్టీకి, అంటే ఇప్పుడు గురు శిష్యులు అని మాట్లాడుతున్న వాళ్ళు రేపు పొద్దున వేరే మాట మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనివార్యంగా. ఈ రైజ్ ఇలా ఉండదు. రైజ్ అవ్వాలి అనేటువంటి ఆలోచన మొదలైనప్పుడు ఒకలా ఉంటుంది, ఆ రైజ్ మొదలై ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ సీన్ మారుతుంది అనివార్యంగా. మీరన్న పరిస్థితి ఎమర్జ్ కావడానికి 100% అవకాశాలు అయితే ఉన్నాయి. గ్రౌండ్ వాజ్ సెట్ ఆల్రెడీ. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో అక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఎన్డీఏ నిలబడుతుందా లేదా అనే దాని మీద ఆయన స్టాండ్ నడుస్తుంది. ఢిల్లీలో ఎన్డీఏ నిలబడటం లేదు అనే దానికి సంబంధించి ఆయనకి క్లియర్ ఇండికేషన్స్ ఉంటే ఈ ప్రమాదం జరగదు. ఓకే, తెలంగాణలో ఆయన బీజేపీతో ట్రావెల్ అవటం అనే ప్రోగ్రాము ఉండదు, ఏపీలో కూడా షట్ డౌన్ చేస్తాడు. బట్ తెలంగాణలో టీడీపీ ఎదిగే అవకాశం ఉంటే దాన్ని ఆయన వదులుకోరు కదా? లేదండి, అది ఉంటుంది. ఆ ప్రోగ్రాం మొదలవుతుంది, అది డెఫినెట్గా మొదలు పెట్టడం కోసమే ఆయన వాళ్ళ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి కేడర్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రావాలని ఊరుతున్న వాళ్ళతో కూడా వేరే మీటింగ్ ఏర్పాటు జరిగింది, అది కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నాడు ఆయన అంటే తెలంగాణ పార్టీని తిరిగి నిలబెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది, ఒక వ్యాక్యూమ్ ఉందని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇక్కడ బీఆర్ఎస్ ఇంకొక పార్టీకి చోటు లేకుండా చేయాలని యుద్ధ ప్రాతిపదిక మీద చేసిన ప్రోగ్రాంలో భాగంగా టీడీపీ ఇక్కడ నుంచి కదిలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఆ రియాలిటీని అంగీకరించాడు ఆయన. అంగీకరించి ఇప్పుడు దాని నుంచి మళ్ళీ పార్టీని ఎలా కాపాడుకొని నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. రెండోది, ఒక పాజిటివ్ వేవ్ ఉంది ఇప్పుడు టీడీపీకి, కేంద్రంలోనూ అలాగే రాష్ట్ర రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఆయన మాటకు ఒక చెల్లుబడి ఉంది. ఈ చెల్లుబడి ఉన్న టైంలోనే దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుని రంగంలోకి దిగుతున్నాడు ఆయన. కానీ ఎల్లకాలం ఇదే రిలేషన్స్ ఇలా ఉంటాయని అనుకోవటానికి అవకాశం లేదు. ఆయన అనుకోరు కూడా, ఆయన అనుకోడు. రేపు పొద్దున కేంద్రంలో ఎన్డీఏకి ఛాన్స్ లేదు అనే బలమైన అభిప్రాయం ఆయనకి కలిగితే మాత్రం తెలంగాణలో ఆయన బీజేపీతో డెఫినెట్గా ట్రావెల్ కాడు, ఏపీలో కూడా కాడు. ఆయన ఇమ్మీడియట్గా స్టాండ్ మారుస్తాడు. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు పవన్ కళ్యాణ్ అని చాలామంది మాట్లాడారు. నిజానికి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి ఇన్కన్సిస్టెంట్. ఆయన ఒక ఎన్నికల్లో లెఫ్ట్తో వెళ్ళి ఇమ్మీడియట్గా బీజేపీతో వెళ్ళి మళ్ళీ కట్ చేసి లెఫ్ట్తో వెళ్ళినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. కొత్తగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆయనదేమో రాజకీయం, ఈయనదేమో నిలకడలేనితనం. ఈయనకి పవర్ లేదు కాబట్టి ఇది నిలకడలేనితనం అని మాట్లాడారు, కానీ నిజానికి అది రాజకీయం అనే పేరుతో ఆయన చేసింది అదే. అందుకని ఆయనకేం మొహమాటాలు లేవు, పవర్ ముఖ్యం. దానికోసం ఆయన పార్టీని అధికారాన్ని కాపాడుకోవటం కోసం ఆయన వచ్చే ఎన్నికల్లో ఎటు ఉంటాడు అనేది ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు.
రైట్ సార్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదంటే భరద్వాజ్ గారు